జీతాలు, పెన్షన్ చెల్లింపులు, బకాయిల చెల్లింపుల కోసం 2 తెలుగు రాష్ట్రాలు 25వ తేదీ నుండి తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం 9,600 కోట్లను రుణంగా పొందేందుకు ఆర్బీఐ వద్ద 25వ తేదీనే ఇండెంట్ పెట్టాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ ఈ నెల 25వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ బట్టి తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ నెలలో 2 తెలుగు రాష్ట్రాల్లో జీతాలు, పెన్షన్ చెల్లింపులు సమయానికి చెల్లిస్తారా? జీతాలు, పెన్షన్లు ఆలస్యం అయ్యే అవకాశం ఏ మేరకు ఉంది? ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలు కూడా ఈ సొమ్ముతోనే చెల్లిస్తారా? అసలు ఈ సొమ్మును ఏ అవసరాలకు ఉపయోగించబోతున్నారు? మొదలైన వివరాలన్నీ ఇక్కడ చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల వివరాలను కూడా ఇక్కడ చూద్దాం. ప్రభుత్వ అవసరాల రీత్యా తన సెక్యూరిటీలను ఆక్షన్ చేయడం ద్వారా ఈ నెల 25న ఏపీ ప్రభుత్వం మొత్తం 2,600 కోట్లకు ఆర్బీఐ వద్ద రుణంగా పొందేందుకు ఇండెంట్ పెట్టింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం తన అవసరాల రీత్యా ఆర్బీఐ వద్ద తన సెక్యూరిటీలను ఆక్షన్ చేయడం ద్వారా మొత్తం 7,000 కోట్లను సమకూర్చుకునేందుకు ఇండెంట్ పెట్టింది. ఈ నెల 25వ తేదీన ఆర్బీఐ విడుదల చేసిన ప్రెస్ నోట్ను బట్టి ఈ సమాచారం తెలుస్తోంది. ప్రెస్ నోట్ కాపీ పైన ఇవ్వబడింది, పరిశీలించండి. ఆర్బీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ రుణాల మొత్తాలకు జూలై 30వ తేదీ మంగళవారం నాడు సెక్యూరిటీ బాండ్లకు ఆర్బీఐ ఆక్షన్ నిర్వహిస్తుంది. ఈ వేలంలో ఏపీ రుణానికి ఇండెంట్ పెట్టిన మొత్తం 2,600 కోట్లలోనూ మొదటి 1,000 కోట్లను 13 సంవత్సరాల కాలానికి రుణంగా తీసుకుంది. మరో 1,600 కోట్లను 2026 ఏప్రిల్ 8వ తేదీన 8.07% 2051 సంవత్సరం వరకు పొందిన రుణాన్ని రీషెడ్యూల్ చేస్తూ రుణం కోసం దరఖాస్తు చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తన రుణం కోసం పెట్టిన మొత్తం 7,000 కోట్లలో మొదటి 1,000 కోట్లను 13 సంవత్సరాల కాలానికి, మరో 2,000 కోట్లను 18 సంవత్సరాల కాలానికి, మరో 2,000 కోట్లను 23 సంవత్సరాల కాలానికి, మరో 2,000 కోట్లను 29 సంవత్సరాల కాలానికి రుణంగా తీసుకునేందుకు ఇండెంట్ పెట్టింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ సొమ్ము 2 రాష్ట్రాల ట్రెజరీలకు చేరడానికి 2 నుండి వారం రోజులు పట్టవచ్చు. అంటే జూలై మొదటి వారంలో ఈ సొమ్ము ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ఖజానాలకు చేరే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సేకరించబోతున్న 2,600 కోట్లను ఖచ్చితంగా జీతాలు, పెన్షన్ చెల్లింపుల కోసమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నెల ఏపీ ప్రభుత్వం సుమారు 63 లక్షల మందికి సామాజిక పెన్షన్ల కోసం 2,743 కోట్లను చెల్లిస్తోంది. అలాగే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం 6,000 కోట్లు ఖర్చు పెడుతోంది. అంటే మొత్తం ప్రతి నెల సుమారు 8,700 కోట్లకు పైగా సొమ్ము కావాలి. ఇప్పుడు ఆర్బీఐ నుండి పొందబోతున్న 2,600 కోట్లు మినహాయిస్తే ప్రభుత్వం వద్ద ఇప్పటికే మిగతా 6,100 కోట్లు సిద్ధంగా ఉన్నాయని అనుకోవచ్చు. ఇప్పుడు ఏపీ సేకరించబోతున్న 2,600 కోట్ల రుణంతోనూ వేజ్ అండ్ మీన్స్ ద్వారాను, కేంద్ర పన్నుల వాటా ద్వారాను, పన్నుల వసూళ్లలో వచ్చిన సొమ్ములు ఇవన్నీ కలిపి ఉద్యోగులకు ఈ నెలలో చెల్లించాల్సిన వేతనాలను, బకాయిలను చెల్లించవచ్చని అనుకుంటున్నారు. ఇందులో జూలై మొదటి తేదీనే సామాజిక పెన్షన్ల కోసం 2,743 కోట్లు చెల్లించేస్తారు. కనుక మిగతా సొమ్మును జీతాలు, పెన్షన్లకు చెల్లించడం మొదటి తేదీ నుండి కొంతవరకు చేస్తారు. కానీ కొద్ది మందికి మాత్రం జూలై 3వ తేదీ నుండి చెల్లింపులు మొదలు కావచ్చని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆర్బీఐ నుండి రుణం సొమ్ము 2,600 కోట్లు వచ్చిన వెంటనే మిగతా వారికి కూడా చెల్లింపులు మొదలవుతాయి కాబట్టి అలా అనుకోవాల్సి వస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. ఇందులో గతంలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి నెల చెల్లించాల్సిన 1,000 కోట్లను లేదా 750 కోట్లను పెండింగ్ బకాయిలకు మాత్రం చెల్లిస్తారు. మిగతా 6,000 కోట్లను ఉద్యోగుల జీతాలకు, పెన్షనర్ల పెన్షన్లకు, సామాజిక పెన్షన్లకు చెల్లిస్తారని అనుకోవచ్చు. ఈ సొమ్ము బకాయిల చెల్లింపుల కోసం ప్రత్యేకించి వాడే అవకాశం లేదు. అయితే ప్రభుత్వపు ప్రాధాన్యతల రీత్యా ప్రభుత్వం రెగ్యులర్గా నెరవేర్చాల్సిన కొన్ని ప్రభుత్వ పనులకు కూడా ఈ రుణాన్ని వెచ్చించాల్సి వస్తుందని కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుండి రిటైర్మెంట్ చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై మొట్టికాయలు పడిన నేపథ్యంలో, అలాగే ఇటీవల తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఇచ్చిన 57 డిమాండ్ల వినతి పత్రం నేపథ్యంలోనూ, అలాగే ట్రెజరీ నుండి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు 10,000 కోట్ల వరకు బిల్లులు మూలుగుతున్న నేపథ్యంలోనూ ఇప్పుడు తీసుకున్న 7,000 కోట్లను ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు వాడే అవకాశం ఉన్నప్పటికీ దానికంటే ముందు జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్ల చెల్లింపులు జరగాలి. కనుక ఈ సొమ్ము జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లకి అని అనుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే నెలకు 1,000 కోట్లను చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరిన కోరికకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన అంగీకారాన్ని తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. సాధారణంగా నెలాఖరు వారంలో ఆర్బీఐ వద్ద రాష్ట్రాలు ఆక్షన్ కోసం ఇండెంట్ పెట్టాయంటే ఆ సొమ్ము జీతాలు, పెన్షన్ చెల్లింపులకేనని అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలకు వాడే అవకాశం మాత్రం లేదని అనుకోవచ్చు. ఎందుకంటే బకాయిల చెల్లింపులకు నెల నెల కొంత చెల్లిస్తున్నారు కనుక, అలానే పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ
చెల్లించేస్తామని హామీ ఇచ్చారు కనుక ఇప్పుడు ఆర్బీఐ వద్ద నుండి తీసుకోబోతున్న రుణాన్ని ఖచ్చితంగా జీతాలు పెన్షన్ చెల్లింపులకే అని అనుకోవచ్చు. కనుక తెలంగాణలో జీతాలు పెన్షన్ చెల్లింపులు ఆర్బీఐ నుండి సొమ్ము అందడాన్ని బట్టి ఉంటుంది. బహుశా 2-3 తేదీల్లో తెలంగాణలో చెల్లింపులు మొదలవ్వచ్చు. అంటే ఈ నెల జీతాలు పెన్షన్లు తెలంగాణలో బహుశా 2 రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తిగా వ్యవహరించి ఈ వేలాన్ని నిర్వహిస్తుంది. తన స్టాక్ను విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడల్లా స్టాక్ను విక్రయించే ధరను నిర్ణయించడానికి ఆర్బీఐ వేలం నిర్వహిస్తుంది. ఈ వేలాన్ని ఆర్బీఐ ఈకుబేర్ అనే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టంలో నిర్వహిస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.